అమరావతి రీస్టార్ట్ అదిరింది. ఇంద్రలోకపు రాజధాని అమరావతి ఇప్పుడు ఏపీ కలల రాజధానిగా ప్రపంచానికి రోల్ మోడల్గా నిలవనుంది. రాష్ట్రాభివృద్ధి ప్రస్థానంలో భుజం కలిపి నడుస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీతో సంబరం అంబరాన్నంటింది. మరోవైపు చంద్రబాబును మించిన నేత దేశంలో లేరని ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా కన్నుల పండుగగా జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆనందం అవధులు దాటింది. తెలుగు నేల పులకించిపోయింది. రాజధానిలో 49,040 కోట్ల విలువైన 74 పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతిని ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దే మహాక్రతువులో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రధాని ఇచ్చిన హామీతో తెలుగు ప్రజల ఆనందం అంబరాన్ని తాకింది. అమరావతి ఇంద్రలోకపు రాజధాని అని, ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రధాని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన దారిలో వెళుతోందని, సరైన వేగం అందుకుందని, ఇది స్వర్ణాంధ్ర నిర్మాణానికి శుభ సంకేతమని చెప్పారు. అమరావతి పుణ్యభూమిపై నిలబడిన తనకు భవిష్యత్ నగరం కనిపిస్తుందన్నారు. చంద్రబాబు 3 ఏళ్లలో అమరావతిని నిర్మిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ తర్వాత ఏపీ జీడీపీని అమరావతి నగరం ఎక్కడికి తీసుకువెళ్తుందో తాను ఊహించగలనని ప్రధాని అన్నారు. ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కలిపి నడుస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను अधुनातन प्रदेश गा मारते शक्ति। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। సీఎం చంద్రబాబుపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. తాను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానన్నారు. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే దుష్టగ్రహాలన్నీ తొలగిపోయాయన్నారు. फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। అమరావతి కోసం రైతులు వీరోచితంగా పోరాడారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నా, జైళ్లకు వెళ్లినా వాళ్లు వెనక్కి తగ్గలేదంటూ సెల్యూట్ చేశారు. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు కేంద్రం వ్యక్తిగతంగా ప్రధాని మోదీ ఆక్సిజన్ ఇచ్చారన్నారు. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
చంద్రబాబు పాలనా దక్షతతో అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మరోవైపు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేవని మంత్రి లోకేష్ అన్నారు. భారత్ దగ్గర మోదీ అనే మిసైల్ ఉందన్నారు. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవంలో ఇంట్రెస్టింగ్ సీన్ అందర్నీ ఆకట్టుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగిశాక ఆయన్ను ప్రధాని మోదీ దగ్గరకు పిలిచారు. చిన్న చాక్లెట్ లాంటిది పవన్ చేతిలో పెట్టారు. దాన్ని తీసుకొని పవన్ నవ్వుకుంటూ వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. అయితే పవన్ కు ప్రధాని ఇచ్చిందేంటన్న ఆసక్తి నెలకొంది. అయితే అంతకుముందు పవన్ ప్రసంగం సమయంలో 3-4 సార్లు దగ్గారు. పవన్ గొంతులో ఇబ్బంది ఉన్నట్లు గ్రహించి ప్రసంగం ముగియగానే ప్రధాని పిలిచి విక్స్ లాంటిది ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. మొత్తానికి ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన రాజధాని అమరావతి నిర్మాణం ఇకపై అన్స్టాపబుల్ గా దూసుకుపోనుంది. ఏపీలో ప్రతి ఒక్కరి కలలను అమరావతి సాకారం చేయనుంది. ప్రధాని మోదీ అండదండలతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారనుంది. అహో అమరావతి అంటూ ఏపీ ప్రజలు తలెత్తి గర్వంగా చెప్పుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది.